నిన్న మాజీ మంత్రి కొడాలి నానికి కోర్టులో ఊరట దక్కింది. సహజంగానే దాని మీద సాక్షి ప్రధాన హెడ్డింగ్ పెట్టి వార్త రాసింది. నిన్న కొడాలి నానికి దక్కిన ఊరట ఏంటి అంటే, అతని మీద 2021లో గుడివాడలో కేసు నమోదైంది. ఆ కేసు ఏంటి అంటే, అప్పుడు ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ మీద, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు మీద కొడాలి నాని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడాడు. దానికున్న కారణం ఏంటి అంటే, ఆ రోజు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ రమేషు, పెట్టకూడదని వైసీపీ ప్రభుత్వం అనుకుంటుంది. అప్పుడు నిమ్మగడ్డ రమేష్‌కు, అప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఒక చిన్నపాటి ఘర్షణ. ఆ ఘర్షణ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్‌ని, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కొడాలి నాని తనదైన భాషలో, కొడాలి నాని భాష ఎలా ఉంటదో మీ అందరికి తెలుసు కదా! తనదైన భాషలో ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఆ మాట్లాడిన దాని మీద నిమ్మగడ్డ రమేష్ గుడివాడలో కంప్లెయింట్ చేశాడు. మామూలుగా రాజకీయ నాయకులను తిట్టడం వేరు, ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి వ్యక్తిని తిట్టడం వేరు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనేది, అంటే ఎలక్షన్ కమిషన్ పదవి అనేది రాజ్యాంగబద్ధ పదవి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ మీద కొడాలి నాని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడాడు. దాని మీద నిమ్మగడ్డ రమేష్ ఆ రోజుల్లో కేసు పెట్టాడు. కాకపోతే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ కదా ఉంది. ఆ కేసు సహజంగానే ఎలాంటి విచారణ జరగకుండా పక్కబడి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు కొడాలి నాని ఆరోగ్యం బాగలేదని, హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడని, సర్జరీ జరిగిందని, రెస్ట్ తీసుకుంటున్నాడని, ఇలా రకరకాల చర్చలు జరిగినాయి కాబట్టి కొడాలి నాని మీద కేసులు కూడా యాక్టివ్ కాకుండా అలా పక్కకు పడి ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో కొడాలి నాని పొలిటికల్‌గా యాక్టివ్ అయిన తర్వాత సహజంగానే అతని మీద ఉన్న కేసులు కూడా యాక్టివ్ అయినాయి. అతని మీద ఉన్నటువంటి ఈ కేసు తెర ముందుకొచ్చింది. ఈ కేసును విచారించుకోవడానికి కేంద్ర ఆంధ్రప్రదేశ్ హోంశాఖ పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ ఆధారంగా అక్కడ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ స్టార్ట్ అయింది. వెంటనే కొడాలి నాని కోర్టుకెళ్ళాడు. కోర్టు ఈ కేసులో కొడాలి నానికి అనుకూలంగా, ఈ కేసులో ప్రభుత్వం ఛార్జ్ షీట్ నమోదు చేయడాన్ని తప్పుపడుతూ తీర్పిచ్చింది. కారణం ఏందంటే, కోర్టు చెప్పిందేందంటే 3 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసిది. 3 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులో 3 సంవత్సరాల తర్వాత ఛార్జ్ షీట్ నమోదు చేయటం ఏంటి అనేది కోర్టు వేసిన ప్రధాన ప్రశ్న. అంటే కొడాలి నాని మీద పెట్టినటువంటి కేసులు 3 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసులు. కానీ ఈ కేసు ఎప్పుడు నమోదైంది? 2021లో నమోదైంది. ఇప్పుడెంత? 2026. మరి 2021లో నమోదైన కేసు, అది కూడా 3 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే కేసులో 5 సంవత్సరాల తర్వాత ఛార్జ్ షీట్ వేయటం ఏంటి? అనేది కోర్టు వేసిన ప్రశ్న. 5 సంవత్సరాల తర్వాత ఛార్జ్ షీట్ వేయడానికి ఉన్న కారణం ఏందంటే, నిజానికి అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఆ కేసు విచారణ ముందుకు పోలేదు కాబట్టి ఛార్జ్ షీట్ దాకా కేసు పోలేదు. కానీ ఇప్పుడేందంటే కూటమి గవర్నమెంట్ వచ్చి కొడాలి నాని కేసులు యాక్టివేట్ చేసి ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. అది కారణం. సరే, మొత్తానికి కొడాలి నానికి ఇక్కడ ఊరట దక్కింది టెక్నికల్ పాయింట్ రీత్యా. అంటే కొడాలి నాని ఏదో తిట్టలేదని కాదు, కొడాలి నాని చేసింది కరెక్ట్ అని కాదు. కానీ పోలీసులు జాప్యం చేయటం వల్ల, లేట్‌గా ఛార్జ్ షీట్ వేయటం వల్ల కోర్టు తప్పు పట్టింది అంతే. అది కారణం. అయితే కొడాలి నాని భాషకి ప్రజలు ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చారు. చట్టం నుంచి కొడాలి నాని తప్పించుకోవచ్చు. కానీ ప్రజలు ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చారు. కొడాలి నాని నిజానికి చాలా పెద్ద మాస్ లీడర్ అండి. 2004లో గుడివాడ నుంచి గెలిచాడు. 2009లో రెండోసారి గెలిచాడు. 2014లో మూడోసారి గెలిచాడు. 2019లో నాలుగోసారి గెలిచాడు. వరుసగా 4 సార్లు గెలిచిన చరిత్ర కొడాలి నానికుంది. గుడివాడ అంటే కొడాలి నాని, కొడాలి నాని అంటే గుడివాడ అనుకునే పరిస్థితి. 2 సార్లు టీడీపీ తరపున, 2 సార్లు వైసీపీ తరపున గెలిచాడు. కానీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? అంత మాస్ లీడరు, జనంతో కనెక్టివిటీ ఉంది. అక్కడ లోకల్‌లో మంచి పేరే ఉంది. జనానికి అందుబాటులో ఉంటాడనే పేరుంది. కానీ ఎందుకు ఓడిపోయాడు? నోటి దూల వల్ల. కేవలం నోటి దూల వల్ల కొడాలి నాని ఓడిపోయాడు. కొడాలి నాని తీవ్రమైన వ్యతిరేకతని ఫేస్ చేయాల్సొచ్చింది కేవలం బికాజ్ ఆఫ్ నోటి దూల. వైసీపీ స్క్రిప్ట్ చదవటం, జగన్మోహన్ రెడ్డి కోసం చొక్కాలు చింపుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం వల్ల ఇవాళ అతని రాజకీయ జీవితం క్వెషన్ మార్క్‌లో పడింది. అయితే కొడాలి నాని చాలా పెద్ద లీడర్ గుడివాడలో. అయితే మంత్రి పదవి కోసం కొడాలి నాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అనవసరంగా తన ఓటమి దాకా తెచ్చుకున్నాడు. కాబట్టి చట్టం నుంచి తప్పించుకున్నప్పటికీ కొడాలి నానికి పడాల్సిన పనిష్మెంట్ పడింది.